సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లో కడదాం. దాసనారాయణరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కాంబినేషన్ లో వచ్చిన బంగారు కుటుంబం సినిమాతోనే రచయితగా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు విజేంద్ర ప్రసాద్. తర్వాత ఆయన కెరియర్ లో బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి వంటి అద్భుతమైన బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. కానీ ఆ సినిమాల సక్సెస్ తో ఆయన పరిశ్రమ వరకు మాత్రమే పాపులర్, పెద్దగా జనాలకి తెలియదు. రాజమౌళి సినిమాలు తీయడం మొదలు పెట్టిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. విజేంద్ర ప్రసాద్ అంటే ఎవరు అని జనాలు ఎక్కువగా తెలుసుకోవడం మొదలు పెట్టారు. రచయితగా ప్రశంసలు అందుకుంటూనే రాజమౌళి తండ్రిగా డబుల్ పాపులారిటీని ఆయన ఆస్వాదించారని చెప్పుకోవాలి టాలీవుడ్ లో. ఇలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ విజేంద్ర ప్రసాద్ గారి కెరియర్ కి సంబంధించి ఏదో ఒక వెలితి మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలా రచయితలుగా పరిచయం అవుతున్న వాళ్ళు అలా దర్శకులుగా మారిపోతున్నారు. ఆయన కూడా దర్శకుడిగా కొన్ని ప్రయత్నాలు చేశారు, కానీ అనుకున్నంత గొప్పగా రాణించలేకపోయారు. ఆ రకంగా కొంత వెలితి ఉన్నప్పటికీ ఆయన రచయితగానే ఒక పరిపూర్ణతని ఇప్పుడు సాధించారు అని చెప్పుకోవడానికి ఒక సందర్భం వచ్చినట్టే కనిపిస్తుంది. 2015 సంవత్సరాన్ని, ముఖ్యంగా జూలై నెలని ఎప్పటికీ విజేంద్ర ప్రసాద్ గారు మరిచిపోలేరేమో. ఈ నెలలోనే ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది, ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపును దక్కించుకుంది. ఎందుకు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నెలలోనే ఆయన 2 అతి భారీ బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు. అవి ఒకటి బాహుబలి, 2 బజరంగి భాయిజాన్. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గొప్ప సంచలనాల్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే బాహుబలి 400 కోట్ల పైన వసూళ్లు సాధించేసి 500 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. బజరంగి భాయిజాన్ 300 కోట్లకు చెరువులో ఉంది. పూర్తి రన్ మీద 500 కోట్ల కలెక్షన్లు అందుకోవచ్చని అంచనాలు వినపడుతున్నాయి. మరో 10 రోజుల్లో ఈ 2 సినిమాలు కూడా ఆ ఫీట్ ని కంప్లీట్ చేస్తాయని అర్థమవుతా ఉంది. అలా జరిగినప్పుడు బాహుబలి, బజరంగి భాయిజాన్ 2 కూడా 500 కోట్ల సినిమాలుగా అవతరిస్తాయి. దాంతో ఈ రెండిటి క్రెడిట్స్ ని కలుపుకుని 1000 కోట్ల టెక్నీషియన్ గా అవతరిస్తారు విజేంద్ర ప్రసాద్. నిజంగా ఇది చాలా అరుదైన ఫీట్. ఇంతవరకు భారతదేశంలో ఇటువంటి అరుదైన ఘనతను దక్కించుకున్న వ్యక్తి ఉండి ఉండకపోవచ్చు. మొత్తానికి 2015 సంవత్సరం విజేంద్ర ప్రసాద్ గారికి గొప్ప విశిష్టతను తీసుకొచ్చి పెట్టింది. తెలుగు సినిమా చరిత్రలోను, ఇండియన్ సినిమా చరిత్రలోను ఆయన పేరు అలా మిగిలిపోబోతుంది అని అర్థమవుతుంది. అలాంటి ఒక యూనిక్ రికార్డ్ ని క్రియేట్ చేయబోతున్న విజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయవలసిన బాధ్యత తెలుగు వారిగా మనందరి మీద ఉంది. కాబట్టి మన 1000 కోట్ల బాహుబలిని అభినందించే కార్యక్రమాన్ని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు తెలియజేయడానికి ప్లాన్స్ సిద్ధం చేసుకోండి. మరి ఇది బుల్టాన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. Thank you.